నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మర్రిగూడ మండలం కొట్టాల గ్రామ పంచాయతీ నుంచి ఆదర్శవంతమైన వార్త అందింది. ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సిపిఐ పార్టీ తరపున అఖిలపక్షంతో కలిసి శ్రీ కళ్ళెట్ల లింగయ్య గారిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తద్వారా ఎన్నికల ఖర్చు, వాతావరణంలో పోటీ లేకుండా కొట్టాల గ్రామం ఐక్యతను ప్రదర్శించింది. ఈ సందర్భంగా కళ్ళెట్ల లింగయ్య గారు గ్రామ ప్రజలకు, అఖిలపక్ష నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను కూడా గ్రామ అభివృద్ధి కోసమే వినియోగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొట్టాల ఐక్యత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కొట్టాల గ్రామానికి చెందిన నేను కళ్ళెట్ల లింగయ్య అనే ఒక వికలాంగుడను. మా యొక్క కొట్టాల గ్రామ ప్రజలందరూ నన్ను ఏకతాటిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. నేను గ్రామ ప్రజల తరఫున ఎల్లప్పుడూ ఊరిలోనే ఉండి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన. మా గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏదైనా సమస్య అన్నీ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి నేను ముందుండి కృషి చేస్తానని తెలుపుతున్నాను. అభివృద్ధి పంచాయతీకి సర్పంచ్ లేక 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఎక్కడి సమస్యలకు అన్నీ కుట్టుబడిపోవడం జరిగింది. అవన్నీ కూడా మనం ఒకసారి ఊరు ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి నేను పరిష్కారం చేస్తానని చెప్పడం జరుగుతుంది. గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వస్తే దాంట్తోటి ఇంకా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. గవర్నమెంట్ వచ్చే నిధులు ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ప్రతి పైసా మన గ్రామ పంచాయతీకి కష్టపడడం జరుగుతుంది. నేను 2016కి వెళ్ళి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అనేక రకాల సేవలు, ఒక 10 సంవత్సరాలు మహిళా సంఘాలకు బుక్కులు రాయడం, తర్వాత బ్యాంకు మిత్ర అంటే యూనియన్ బ్యాంక్ శివన్నగూడలో ఉన్న బ్యాంకుకు మనం ఒక చిన్న బ్యాంకు పెట్టి ఊళ్ళో ప్రజలందరికీ ఇంటికి రాని వాళ్ళకు ఉంది ఇంటికి పోయి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, డబ్బులు వేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా అపతలుగా దాడి చేయకుండా వాళ్ళకు సేవలను చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను వాళ్లకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించడం నా యొక్క మార్గం అని తెలుపుతున్నాను.